దినము కంటే మరణ దినం మీరు అంటాడు. మరి మరణ దినం రోజు ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? మరి దేవుడు మేలంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా, వాక్యానుసారం ఉన్నావా? దావీదంట తన కొడుకు విషయం, మరణకరమైన రోగం వస్తే, ఆ రోగం వచ్చినప్పుడు రోగంతో ఉన్నాడని చెప్పిన గదిలోకి వెళ్ళి ఉపవాసం ఉన్నాడు కొన్ని రోజులు. ఉపవాసం ఉండేసరికి పనులు అనుకున్నారంట, బాబు ఇప్పుడు దావీదు గారు చచ్చిపోయాడని తెలిస్తే ఏమైపోతాడో ఏంటని చెప్పానని ఆ మాట తెలియకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నం చేస్తే అది ఆయన చెవిని పడింది. వెంటనే ఏం చేశాడో తెలుసా? క్షౌరం చేయించుకుని తలస్నానం చేసి టేబుల్ మీద కూర్చుని భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు చచ్చిపోయాక ఎందుకని ఇంకేం చేస్తాం? చనిపోయిన వ్యక్తిని ఏడ్ చేసి తిరిగి వచ్చేస్తాడా? దేవుని లెక్క ప్రకారం చనిపోయిన